వెల్లంపల్లి గారు చెప్పండి, నిన్న కలెక్టర్ల సమావేశం ఏ రకంగా జరిగింది? ఎస్పీల సమావేశం, కలెక్టర్లు ఎస్పీలు అధికారుల సమావేశం ఏ రకంగా జరిగింది? 33% క్రైమ్ రేట్ తగ్గాలంటారు. అసలు సగం రెడ్ బుక్ అరాచకాల వల్లే జరుగుతున్నాయి అనేది ఎక్కువ మంది అభిప్రాయం కదా. అందువల్లే ప్రజలు ఆయన సర్వేల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి కానీ ఇతరత్రా కానీ గత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థల్ని ధ్వంసం చేసిన ఫలితమే ఈ రోజున ఈ శాఖల పనితీరు ఈ రకంగా ఉందని అనుకోవాలా? చంద్రబాబు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నడిపిన తీరు నిజంగా ఆయనలో మార్పు వచ్చిందని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటున్నారు ఎల్లో మీడియా వారు. వీటన్నిటి మీద మీ విశ్లేషణ చెప్పండి వెల్లంపల్లి గారు. సార్ ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు కలెక్టర్ మీటింగ్ ఏం పెట్టినా కానీ ఆయనలో మార్పు అయితే రాదండి. చంద్రబాబు నాయుడు గారిలో మనం చూసేవాళ్ళు మనలో మార్పులు రావాలి తప్ప అతనితో మార్పు వచ్చే పరిస్థితి. ఎందుకంటే కలెక్టర్ సమావేశంలో అతను మాట్లాడేదన్నీ ఎక్కడి నుంచి వస్తాయి సార్, మాటలు మనసులోంచి వచ్చే పరిస్థితి కాదు. ఇప్పుడు ఆయనే సాక్షాత్తు హోమ్ డిపార్ట్మెంటు, సిడిఎంఏ, ఇప్పుడు సిడిఎంఏ ఉంది సార్. ఆయన ఏమన్నా అసలుకి మున్సిపల్ మినిస్టరా లేకపోతే ఓన్లీ మన అమరావతికి మినిస్టర్ అనేది నేను చాలాసార్లు ప్రశ్నించి ఎప్పటికే నేను చాలాసార్లు ఆయన ఎప్పుడు కూడా మున్సిపల్ శాఖ మీద రివ్యూ చేయడు, వాటి మీద ఎప్పుడు ఉండదు, కేవలం అమరావతి మీద ఓన్లీ. నాకు తెలిసి అమరావతికే మినిస్టర్ ఆయన సిడిఎంఏకి మామూలుగా మన మున్సిపల్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధం ఏమీ లేదనేది నా యొక్క ఆలోచన. అదేవిధంగా ఇక రెవెన్యూ మినిస్టర్ గారి గురించి చెప్పాలంటే వాళ్ళ పేపర్లోనే పొంకాలుగా రాస్తారు రెవెన్యూ మినిస్టర్ గారి గురించి. ఇక హోమ్ మినిస్టర్ గారు ఉన్నారంటే హోమ్ మినిస్టర్ గారు కేవలం ప్రతిరోజు ఎక్కడైతే ప్రెస్ మీట్ ఉంటుందో ఆ ప్రెస్ మీట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని తిట్టడం తప్ప దేనికి పనికిరాని పరిస్థితి. అదేవిధంగా నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉంది. కలెక్టర్ కాన్ఫరెన్స్లో నిన్న పవర్స్ని నీ దగ్గర పెట్టుకొని నువ్వు కలెక్టర్స్ని అది చెయ్యి ఇది చెయ్యి, కలెక్టర్స్ చేయించే పరిస్థితి మీ దగ్గర ఎక్కడ ఉంది? కలెక్టర్స్కి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు మా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరే ఉన్నాడు. దేవాదాయ శాఖకి భూమికిను ఆయనకి ఏం సంబంధం అండి? ఆయన లెటర్ రాయడం ఏంటంటే మామూలుగా ఇది లీజ్కి ఇచ్చేసే 40 ఎకరాలని చెప్పని. ఇదే నా కలెక్టర్ల పనితీరు. ఇది ఎంత కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏ విధంగా చెప్తే తానా అంటే తందానా విధంగా కలెక్టర్ వ్యవస్థలు మామూలుగా ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప, మామూలుగా ఇప్పుడు అధికారుల వ్యవస్థ నడుస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా పరిపాలించే పరిస్థితి లేదు సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. ఆయన ఒకటే చెప్పాడు, నేను కలెక్టర్ కాన్ఫరెన్స్లో మీకు ఒకటే చెప్తున్నాను, రాజకీయాలకి కులాలకి మతాలకు అతీతంగా మీరు పరిపాలన చేయండి. ఎవరైనా అర్హత ఉన్నవాడికి పథకం రాలేదు అని కనుక నాకు ఎవరైనా కంప్లైంట్ చేస్తే బాగుండకూడదు అని చెప్పని స్వచ్ఛందంగా ఆయన చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. మీరు తెలుగుదేశం వాళ్ళకే పనిచేయాలి, ఇతర వాటిని పనిచేయొద్దు అని చెప్పే సదస్సులు కలెక్టర్ సదస్సులు ఎందుకు అవుతాయి సార్? అవన్నీ కూడా మీరు మా పార్టీకి మాత్రం పనిచేయండి, ఇతర పార్టీలు పనిచేయొద్దని చెప్పడం. అదేవిధంగా ఆయనే ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ఒకటే మంచోడు తప్ప మిగతా మంత్రులంతా చెడ్డోళ్ళనే ప్రయత్నం చేస్తాడు చంద్రబాబు నాయుడు. అసలు లోపం చంద్రబాబులో ఉన్న సంగతి అందరు బయట పెట్టరా ఇవన్నీ కూడా. అసలు లోపం చంద్రబాబు. అదిగా నారా లోకేష్ గారి శాఖ ఏంటండి? ఆయన శాఖ ఒకటి చూసుకోవాలి, మిగతా శాఖలంటి మీద ఆయన ఆధిపత్యం నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా రాజ్యాంగ ఇతర వెల్లంపల్లి గారు, ఈ సర్వేల్లో వ్యతిరేకత రావడానికి రెడ్ బుక్ అరాచకాలు కారణమా కాదా? క్రైమ్ రేట్ తగ్గించాలంటే ఎట్లా తగ్గిస్తారు? రెడ్ బుక్ పేరుతోటి మీరే అరాచకాలను ప్రోత్సహిస్తూ ఉంటే, అక్రమ కేసులు పెడతా ఉంటే. 100% సార్. ఈ ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవడానికి కానీ ఏదైతే అరాచకాలు ఇవన్నీ జరుగుతుంటే ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం సార్. ప్రతి వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడతారు సార్. నిన్న బుద్ధులని బుద్ధాంకన్న ఉంటాడు బాగా ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో, దేనికి పనికిరాడు వాడు కూడా రెడ్ బుక్ గురించి భయపెడతాడు. ఏంది రెడ్ బుక్ అని చెప్పని ప్రశ్నించే గుర్తును నొక్కడం కానివ్వండి, ఎవరైతే ఈ ప్రభుత్వం మీద ఏలెత్తి చూపెడుతుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని తప్పుడు కేసులు పెట్టి ప్రజా వ్యవస్థ, పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేసే విధంగా పోలీసుల్ని తప్పుడు కేసుల ద్వారా పబ్లిక్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తారు. కాబట్టి ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఈ సర్వే రావడానికి కారణం మెయిన్ నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది. ఇది సత్యం సార్. దీంట్లో ఎటువంటి మార్పు లేదు సార్ దీంట్లో. రైట్. కోసరం గారు సార్, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఉన్న ప్రతిపక్షాలపైన కేసులు పెట్టడం కోసం క్రైమ్ రేట్ పెరగడానికి ఇంకో కారణం అంటే క్రైమ్ ఇక్కడ రెడ్ బుక్ విషయంలో క్రైమ్ జరగకపోయినా కేసులు కడతా ఉన్నారు.
క్రైమ్ రేట్ రాష్ట్రంలో పెరగడానికి కారణం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీల కార్యకర్తలు, ఒక బీజేపీని మినహాయించండి, బీజేపీ కార్యకర్తలు అలా ప్రవర్తిస్తున్న పరిస్థితి కొంత కనపట్లేదు. కానీ తెలుగుదేశం కానీ జనసేన పార్టీల కార్యకర్తలు అరాచకాలు ఏ విధంగా చేస్తున్నారో, దౌర్జన్యాలు ఏ విధంగా చేస్తున్నారో మనకి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లా. అలాగే మహిళల పైన కూడా విచ్చలవిడిగా దాడులు పాల్పడే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. దానికి కారణం ఏంటంటే మేము అధికారంలో ఉన్నాం, మేము ఏం చేసినా చాలా మన అవుతుంది అనేటువంటి పరిస్థితి ఆ పార్టీ కార్యకర్తలు రావడమే రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరగడానికి కారణం. ఈ రెడ్ బుక్ పరంగా ఏంటంటే క్రైమ్ నేరం చెగిపోయిన ప్రతిపక్షాల పైన కక్షపూరితంగా కేసులు రిజిస్టర్ చేసుకుంటా, తప్పుడు కేసులు రిజిస్టర్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇక్కడ ఒక పక్క ఏమన్నా నేరాలు పార్టీ పరంగా వాళ్ళ కార్యకర్తలు దౌర్జన్యాలు చేస్తూ అరాచకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆమె మేడం గారు ఉదయం ఏదైనా సపోజ్ ప్రతిరోజు మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఇవి తప్ప రాష్ట్రంలో క్రైమ్ రేట్ల పైన రివ్యూ చేయడం కానీ, పోలీసు వ్యవస్థకి ఏదైనా డైరెక్షన్స్ ఇవ్వడం కానీ, కొత్త పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడం కానీ, పోలీసు వ్యవస్థకి ఏదైనా ఇన్వెస్టిగేషన్ కోసం ఆధునికమైనటువంటి వసతులు కల్పించేటువంటి చర్యలు కానీ, వాటిపైన ఇంతవరకు హోమ్ మినిస్టర్ గారు దృష్టి పెట్టిన దాఖలాలు నాకైతే కనిపించట్లేదండి. కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడమే క్రైమ్ రేట్ పెరగడానికి కారణం. పార్టీల నాయకులు కూడా వాళ్ళ టీడీపీ వాళ్ళు కానీ జనసేన పార్టీ నాయకులు ఈ మధ్య చూసాం, జనసేన పార్టీ వాళ్ళు ఒక బిల్లు కలెక్టర్ని ఒక అతను కొట్టడం జరిగింది. అట్లాగే టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళకి ఫోన్ పైన సింబల్ పెట్టుకుని వెళ్ళండి మీరు పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్, వాళ్ళ ఫోన్ల మీద టీడీపీ సింబల్ పెట్టుకెళ్తున్నారు. పోలీస్ స్టేషన్ లో కూడా దౌర్జన్యంగా మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. పోలీసు వారు ఓపెన్ గా చెప్తున్నారు, అయ్యా మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మా మీద ఒత్తిడి చేస్తా ఉంది, మేము వాళ్ళు చెప్పినట్టు తప్ప భిన్నంగా చేయలేము, మేము న్యాయం చేయలేము అని చెప్పేసి బాధితులకు చెప్పిన ఉదంతాలు నా నోటీసులు కూడా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. రైట్. ఇక వెల్లంపల్లి గారు ఫైనల్గా చెప్పండి, 10.29% మద్యం అమ్మకాలు పెరిగాయట. గత ఏడాది కంటే 9% ఉంటే ఈ ఏడాది ఇంకా పెరిగినాయట. సో ఈ ఎఫెక్టు మరి రెడ్ బుక్ అరాచకాలతో పాటు ఈ ఎఫెక్ట్ కూడా పడుతుంది కదా, మహిళల మీద మహిళలకు భద్రత కల్పించాలి ఇంకా అని చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ మహిళల మీద ఇంకా అరాచకాలు అఘాయిత్యాలు సాగుతూనే ఉండటానికి ఈ మద్యం ఎఫెక్ట్ కూడా కారణం కాదా? పక్కాగా సార్. ఎందుకంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారేమో రేషన్ బియ్యాన్ని ఇంటికి పంపించారు సార్, నేరుగా పెన్షన్ నేరుగా ఇంటికి పంపించారు సార్. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మందు బాటిల్స్ ఇంటికి పంపించే విధంగా, బెల్ట్ షాపులు ప్రోత్సహించే విధంగా, బారుల్ని పెంచే విధంగా, వైన్ షాపుల్ని ఈరోజు మీరు విజయవాడ నగరంలో ఒకసారి వస్తే కనుక మీకు చేస్తే అర్థమవుతుంది సార్. వైన్ షాపులు డెకరేషన్ చేసినట్టుగా ఎక్కడ లేదు సార్ ఈరోజు. అమరావతి వైన్స్ అంట, అక్కడ పెద్ద పెద్ద వైన్ షాపులు అంటే దాన్ని ఇప్పుడు జనరల్గా సార్ ఈ లిక్కర్ కంపెనీలు కూడా ఎక్కడ కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో ఆ విస్కీ పేరు ఆ పేరు వాడరు వాళ్ళు. జనరల్గా ఆ బ్రాండ్ పెట్టి వాటర్ సోడా అనేది అమ్ముతారు, అది దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైన్ షాపులకు ఉన్న ప్రయారిటీ దేనికి లేదు సార్. మద్యం మీద ఉన్న ప్రమోషన్స్ దేనికి లేదు సార్. ఈరోజు మద్యం అమ్మకాలు మనం ఎక్కువ అమ్మామని చెప్పామంటే అంత సిగ్గుపడాలి సార్. మనం అసలుకి సిగ్గుపడక్కలేదా? అదే మన నందమూరి తారక రామారావు గారు మద్యపాన నిషేధం కావాలని చెప్పిన ఆ రోజు పార్టీని, తెలుగుదేశం పార్టీని ఆ విధంగా ముందు తీసుకెళ్తే, ఈరోజు మేము మద్యం అమ్మకాలు ముందుగా ఎక్కువ తీసుకెళ్తున్నామని చెప్పుకునే విధంగా ఈరోజు వీళ్ళ పరిపాలన వెళ్తుందంటే ప్రజల ఆరోగ్యం ఎంత క్షీణిస్తుంది, ప్రజల ఆరోగ్యాలతో ఎలా వీళ్ళు ఆడుకుంటున్నారు. ప్రజలు ఒక పక్కేమో మీరు ఏదో తల్లికి 100 ఇచ్చామని చెప్పని మరి మద్యం మీద డబ్బులు తీసేసుకున్నారు కదా మీరు. ఎంత తప్పు సార్ ఇది. ప్రజా ఆరోగ్యం ఇది అసలు మంచిది కాదా? చూసుకోవద్దా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మద్యం అమ్మకాలు తగ్గించాలి, ఏ విధంగా మద్యం తాగే వాళ్ళని తగ్గించాలని చెప్పని ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఈరోజు మద్యం అమ్మకాన్నే ప్రాధాన్యత తీసుకొని ప్రతి ఇంటి వద్దకి మద్యం అమ్మిస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి మాత్రం దక్కుద్దని మాత్రం మీ ద్వారా తెలియపరచుకుంటా సార్. రైట్. తమ్ముళ్ళు సాయంత్రం పూట పెగ్గేసుకోవాలని ప్రచారం చేసిన ఏకైక పార్టీ కూడా తెలుగుదేశం ఏంటిదేమో దేశంలో. బట్ అయినా గెలిచారు కాబట్టి దాన్ని మనమేమి అదేవిధంగా బీర్ను కూడా ఎనర్జీ డ్రింక్ చెప్పిన వ్యక్తి కూడా వాళ్ళ మనిషి సార్, వాళ్ళ మంత్రి గారు చెప్పినట్టున్నాడు. రైట్. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, కోసమ శ్రీనివాస్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఏదేమైనా ఎవరు కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని, ఎట్టి పరిస్థితులను ఎవరిని అందుట్లో గౌరవనీయమైన వ్యక్తుల జోలికి కానీ ఇతరత్ర కానీ ఎవరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఈ కాలర్స్కి వచ్చే మంచి అవకాశాన్ని, భావ వ్యక్తీకరణ అవకాశాన్ని కోల్పోతారు.